ఇప్పుడున్న జనరేషన్ ఈ ఒకరినొకరు మోసం చేసుకోవడం కానీ ఈ లవ్ జనరేషన్ లో చాలా మందికి జరుగుతుంది. ఈ జనరేషన్ లో అవునా? మీరు 10 years ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేసే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? నేను చాలా చాలా టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ని చూస్తున్నాను. ఇప్పుడు ఒకళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు, దట్స్ ఫైన్, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏమో ఇద్దరు అనుకుంటారు. అసలు అలాంటప్పుడు రిలేషన్షిప్ ఎందుకు? ఒక వాల్యూ ఉండాలి కదా అక్క. లవ్ అంటే మనం ప్రేమించే వాళ్ళని మనం కేర్ చేయగలగాలి, మనం చూసుకోగలగాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్క, అబ్బాయి ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. అమ్మాయి కూడా తీసుకోవచ్చు. ఫినాన్షియల్గా ఇద్దరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఒక లో ఉంటే ఒకళ్ళు అప్ చేయాలి, ఒకళ్ళు డౌన్ అవుతున్నారంటే వాళ్ళకి మనం చెయ్యి అందించాలి. అదే కదా రిలేషన్షిప్ అంటే, అదే కదా ప్రేమ అంటే. ఇప్పుడు మరి పెళ్ళైన తర్వాత మన పేరెంట్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మా డాడీ ఎవరైనా ఇప్పుడు ప్రాపర్గా మా ఇంట్లోనే మా మమ్మీ మా డాడీ బిజినెస్ చేస్తూ ఉంటారు. మా డాడీ మా మమ్మీకి చాలా సపోర్ట్ ఇస్తారు, మా మమ్మీ మా డాడీకి చాలా సపోర్ట్ ఇస్తుంది. అలా ఉంటే సక్సెస్ అవుతుంది. ఎందుకు బ్రేకప్ అవుతుంది? అంటే పెళ్ళైన తర్వాత ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటారో పెళ్లికి ముందు ఎందుకు స్ట్రాంగ్ గా ఉండరు అనేది నా పాయింట్. అసలు నువ్వు రిలేషన్షిప్ లోకి దిగావంటేనే నీకు ఆ మైండ్ సెట్ లేనప్పుడు ఎందుకు దిగావని నా క్వశ్చన్. అది మీ ఇష్టంలే, నాకు అనవసరం. బట్ నేనేమనుకుంటున్నాను అనేది చెప్తున్నా, దిక్కూడదు అట్లా. అండ్ లాయల్గా ఉండరు. ఇప్పుడు ఎవరక్క లాయల్గా ఉంటున్నారు? ఎవరక్క? లవర్స్ లాయల్ లేదు, ఫ్రెండ్స్ లాయల్ లేదు. అంటే ఇలా మోసం చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు అసలు బాను? ఇప్పుడు ఒకళ్ళు ఫెయిల్ అయిపోతారు అంటే ఒకళ్ళు స్ట్రాంగ్గా లవ్ చేస్తారు, ఒకళ్ళు చేయలేరు కదా. చేయలేని వాళ్ళు నేను లైట్ తీసుకుంటున్నా అనేవాళ్ళు వాళ్ళకి ఏం ఫరక్ పడదు. కానీ ఈ అమ్మాయి ఉసురు ఏదో ఒక టైంలో వాళ్ళకి తగులుతుంది. అలా అని అమ్మాయిది తగులుతుంది అని అలా ఏం లేదు. ఇన్ కేస్ అమ్మాయి కూడా మోసం చేస్తే అబ్బాయిది కూడా అమ్మాయికి తగులుతుంది. అందరూ ఎండ్ ఆఫ్ ద డే అందరం హ్యూమన్ బీయింగ్స్ అక్క, మనుషులం మనం అందరం.